ఒంగోలు కమ్మపాలెంలో గల నలంద విద్యానికేతన్ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. పాఠశాల ఆవరణలో జరిగిన వేడుకల్లో విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. పాఠశాల ప్రిన్సిపల్ గౌతమ్ బాబు ప్రసంగిస్తూ క్రమశిక్షణతో కూడిన విద్యను విద్యార్థులకు అందించడమే లక్ష్యంగా నలంద విద్యానికేతన్ పనిచేస్తుందని అన్నారు. విద్యార్థులకు అత్యుత్తమ బోధనను అందిస్తూ తిరుగులేని ఫలితాలను సాధిస్తున్నామని తెలిపారు. తల్లిదండ్రులు తమపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తున్నామని పేర్కొన్నారు. తమ పాఠశాలను ఆదరిస్తున్న విద్యార్థులు వారి తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో పాఠశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ ప్రసాద్, డైరెక్టర్ అనురాధ, ఎన్ఆర్ ఒలింపియాడ్ స్కూల్ నిర్వాహకులు నాగేశ్వరరావు, పరమేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో అలరించాయి. మా పేరెంట్స్ ని ఇంత ప్రౌడ్ మూమెంట్ లో నిలబెట్టడానికి కారణమైన ప్రతి ఒక్క టీచర్ కి, స్కూల్ మేనేజ్మెంట్ కి నా హార్ట్ఫుల్ థ్యాంక్స్ అండి. నిజంగా ఈ అవకాశాన్ని ఇచ్చారు. మా పేరెంట్స్ ప్రౌడ్ గా ఫీల్ అయ్యారని అనుకుంటున్నా. బట్ ఈ ప్రౌడ్ మూమెంట్ లో అందరి ముందు ఇలా సన్మానించడం నిజంగా చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సార్. మేము ఎప్పుడు ఇంటి నుంచి స్కూల్కి వచ్చినా కూడా స్కూల్ మాకు ఇల్లు లాగే కనిపిస్తుంది. స్కూల్లో మా మేడం కానీ, సార్ కానీ, అనురాధ మేడం కానీ, ప్రసాద్ సార్ కానీ చాలా బాగా చూసుకుంటారు. మా పేరెంట్స్ ఎలా అయితే మమ్మల్ని చూసుకుంటారో అంతకంటే మంచిగా చూసుకుంటారు. మాకు ఎటువంటి భయము లేదు. సార్ వాళ్ళ దగ్గర చక్కగా చెప్తారు, అన్నీ మాకు చెప్తారు. మేము చాలా నేర్చుకున్నాం స్కూల్ లైఫ్ నుంచి. స్కూల్ లైఫ్లో, కాలేజ్ లైఫ్లో చాలా డిఫరెన్స్ ఉందండి. స్కూల్లో ఉన్నంత సెక్యూరిటీ కాలేజ్లో ఉండదు. స్కూల్లో ఉన్నంత హ్యాపీనెస్ కాలేజ్లో ఉండదు. స్కూల్లో ఉన్న ఫ్యాకల్టీ కాలేజ్లో ఉండరు. ఎందుకంటే స్కూల్ ఎడ్యుకేషన్ పర్ఫెక్ట్గా ఉంటుంది. కాలేజ్లో చెప్పాలి కాబట్టి చెప్తుంటారు, కానీ స్కూల్ ఎడ్యుకేషన్ అయితే మాత్రం చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. నేను 1st క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు చదువుకున్నాను సార్ దగ్గర. మంచి మార్క్స్తో పాస్ అవుట్ అయ్యాను. నేను మంచి మార్క్స్తో పాస్ అవ్వడానికి నాకు సహకరించిన ప్రతి ఒక్క టీచర్కి నిజంగా హార్ట్ఫుల్ థ్యాంక్స్. నన్ను ఎంతగానో ఎన్ని ఫెయిల్యూర్స్ వచ్చినా నువ్వు చేయగలవు అనే సపోర్ట్ అందించిన ప్రతి ఒక్కరికి కూడా నా హార్ట్ఫుల్ థ్యాంక్స్ అండి. ఈ ప్రౌడ్ మూమెంట్ లో మమ్మల్ని అందరినీ ఒక ఫ్యామిలీగా గ్యాదర్ చేసి ఒక మంచి మెమొరీని క్రియేట్ చేసినందుకు స్కూల్ మేనేజ్మెంట్ కి హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ. పాపం 1 వీక్ నుంచి చాలా కష్టపడుతూ ఉన్నారండి. వాళ్ళ టీచర్స్ గైడ్ చేస్తూ ఉన్నారు, సార్ టెన్షన్ పడుతూ ఉన్నారు, మేడం టెన్షన్ పడుతూ ఉన్నారు, పేరెంట్స్ టెన్షన్ పడుతూ ఉన్నారు. ఎగ్జామ్స్ వస్తున్నాయి దగ్గరికి, ఎలా రాస్తారా ఏంటా అని. యాజ్ వెల్ పిల్లలు కూడా టెన్షన్ పడుతూనే బాగా ప్రిపేర్ అయ్యారు, బాగా పర్ఫామ్ చేశారు. వాళ్ళ పర్ఫార్మెన్స్ ఈరోజు ఒక అరగంట పర్ఫార్మెన్స్ చేస్తున్నారు వాళ్ళంటే 6 నుంచి 10 రోజుల వరకు హార్డ్ వర్క్ ఉంది దాని వెనక. మనం అదంతా గుర్తించాలి. ఈరోజు పేరెంట్స్ అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఐ కుడ్ సీ ద ఫేసెస్.
మా పిల్లలు ఇంత బాగా డ్యాన్స్ చేయగలరా, పర్ఫామ్ చేయగలరా అని. పిల్లల్లో చాలా టాలెంట్స్ ఉంటాయండి, అవి మనం బయటికి తీస్తూ ఉంటాం. ఎవరు అంటే మీరు యాజ్ వెల్ యాజ్ టీచర్స్ మీద చాలా బాధ్యత ఉంటా ఉంటుంది, మీరు అది గమనించాలి. ఇంటికి వస్తున్నారంటే పిల్లలు స్కూల్లో జరిగిన విశేషాలన్నీ ఇంట్లో చెప్పాలి. ఆ తర్వాత ఇంట్లో కొంతసేపు వర్క్ చేసి తిని నిద్రపోతారు, ఉదయాన్నే లెగుస్తారు, మళ్ళీ స్కూల్కి పరిగెట్టుకుంటూ వచ్చేస్తారు. మా మీద చాలా ఎక్కువ బాధ్యత ఉంటుంది, టీచర్స్ మీద చాలా ఎక్కువ బాధ్యత ఉంటుంది. వాళ్ళ భవిష్యత్తు మొత్తాన్ని తీర్చిదిద్దేది తరగతి గదిలోనే. ఒకానొక మహానుభావుడు అన్నాడు, దేశ భవిష్యత్తు మొత్తం తరగతి గదిలోనే ఉంది అని. ఆ మాట వాస్తవం. సో ఈ తరగతి గది అనేది పిల్లడి చదువు నేర్పడం, విజ్ఞానాన్ని అందించడమే కాదండి, తన భవిష్యత్తుని నిర్మిస్తూ ఉంటుంది. ఎప్పుడు క్రిటిసైజే కాదు, కొంచెం పాజిటివ్ అప్రోచ్లో కూడా తీసుకెళ్ళండి. యాజ్ వెల్ యాజ్ పిల్లలు ఎవరైనా తల్లి కానీ తండ్రి కానీ లేదా గురువు కానీ ఏదైనా ఒకటి కరెక్ట్ చేశారు, అరిశారు అంటే అది మీ మంచి కోసమే. దాన్ని పాజిటివ్గా తీసుకొని, సార్ నేనేం తప్పు చేస్తే అరిశారు, నేనేం మార్చుకోవాలి అని క్వశ్చన్ చేసుకొని, లేదా మీకు తెలియకపోతే వాళ్ళని అడగండి, పెద్దలు చెప్తారు, అలా మారండి. మీ భవిష్యత్తుని బంగారు బాటలు వేసుకోండి భవిష్యత్తుకి. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క విద్యార్థిని కూడా ఆ ఇంట్లోకి స్వతంత్రంగా వెళ్ళి చాలా చక్కగా మేనేజ్మెంట్తో వాళ్ళకు ఉన్నటువంటి డౌట్స్ అన్నింటినీ కూడా క్లారిఫై చేసుకుంటూ ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా యాజమాన్యం స్కూల్ ప్రీమిసెస్లోనే ఉంటారు కాబట్టి మీ పిల్లలందరికీ కూడా చాలా చక్కగా బాధ్యతగా చదివిస్తూ ఉన్నారు. అదేవిధంగా మీ యొక్క సపోర్ట్ కూడా ఇంకా కావాలి స్కూల్కి. హలో కిడ్స్ ప్రైమరీ స్కూల్ ఎలాగైతే ప్లే స్కూల్ పెట్టారో ఇంకొక బ్రాంచ్ లాగా ఇంకొక స్కూల్ కూడా పెట్టే విధంగా మీరందరూ కూడా సార్కి యాజమాన్యానికి ప్రోత్సహిస్తూ వాళ్ళకి సపోర్ట్ చేయండి. మీ పిల్లలకి ఇంకా అద్భుతంగా ఎడ్యుకేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు ఇంత చక్కగా పిల్లల కల్చరల్ ప్రోగ్రామ్స్ ఎలా అయితే చేస్తున్నారో ఎడ్యుకేషన్ కూడా అదే విధంగా ఉంటుంది. నాకు తెలిసినంత వరకు నేను చూస్తున్నాను కాబట్టి డైలీ రెగ్యులర్గా డిస్కస్ చేసుకుంటూ ఉంటాం, ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలి. ఇంకా కొత్తగా ఈ పోటీ ప్రపంచంలో కార్పొరేట్ వాళ్ళని తట్టుకొని చిన్న బడ్జెట్ స్కూళ్ళు ఎలా నిలబడాలి అనే విషయంలో డైలీ మేమిద్దరం చర్చించుకుంటూ ఉంటాం. మీ పిల్లలకి ఇంకా ఏమి ఇస్తే బాగుంటుంది, పేరెంట్స్ ఎలా సంతోషిస్తారు, ఎలా హ్యాపీగా ఫీల్ అవుతారు అనే విషయాలు ముందు కూడా ఇదే విధంగా ఇంకా ఎక్కువగా నలంద విద్యానికేతన్కి మీరు సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఈ యొక్క ఒంగోలు నలంద విద్యానికేతన్ 2016లో స్థాపించాను. ఈ పాఠశాల స్థాపించడానికి ముఖ్య ఉద్దేశం, నేను ఎలా అయితే మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చానో అలాగే అతి తక్కువ ఫీజుతోటి హై క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలనేటువంటి దృఢ సంకల్పంతో నేను ఈ పాఠశాలను స్థాపించడం జరిగింది. ఇక్కడ ఎటువంటి లాభాపేక్ష లేదు. ఇక్కడ చదువుకునేటటువంటి పిల్లలంతా కూడాను అయితే చాలామంది నా దగ్గరికి చాలా నమ్మకంతో తీసుకొస్తున్నారు. దానికి నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. ఎక్కడ మాట వినని, ఎక్కడ వీలు కానటువంటి పిల్లల్ని ఒక 10 to 20% నా దగ్గరకు ప్రతి సంవత్సరం తీసుకొస్తున్నారు. నేను ఆ పిల్లల్ని చాలా చక్కగా కొట్టకుండా తిట్టకుండా మంచిగా కౌన్సిలింగ్ చేసి వాళ్ళని అత్యద్భుతమైన మార్కులతో పాస్ చేస్తున్నాను. దానికి గత సంవత్సరం ఒక ఆకాష్ అనేటువంటి అబ్బాయి కూడా చెప్పడం జరిగింది. మీకు వేరే స్కూల్ నుంచి ఆ అబ్బాయిని పంపించేస్తే నాకు దసరా తర్వాత అబ్బాయి నా దగ్గరకు వచ్చాడు. నేను ఆ అబ్బాయి 9.8 మార్క్స్తో అద్భుతంగా తీర్చిదిద్దాను. ఏ రోజు కొట్టలేదు, తిట్టలేదు, మా ఇంట్లో పిల్లవాళ్ళ చూశాను. అయితే ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, నలంద విద్యానికేతన్ అనేటువంటిది ఇళ్ల మధ్యలో పెట్టడం ఒక చిన్న పాఠశాల అనేటటువంటి చాలామంది ఫీలింగ్. చిన్న పాఠశాల అయినా పెద్ద పాఠశాల అయినా గవర్నమెంట్ కేటాయించినటువంటి పుస్తకాలు మాత్రమే చెప్పాలి. ఇంకా చిన్న పాఠశాలలోనే కేరింగ్ ఉంటుంది. దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి ఈ యొక్క కార్యక్రమంలో నా యొక్క వంతును ముగిస్తాను. 21-22 విద్యా సంవత్సరంలో నా పాఠశాలలో చదివినటువంటి 2 ఆణిముత్యాలు. ఆ సంవత్సరం కేవలం 9 మంది మాత్రమే ఎస్ఎస్సి పరీక్షల్లో పాల్గొన్నారు. ఆ పరీక్షకు హాజరైన వాళ్ళు ఆ 9 మంది విద్యార్థుల్లో 577 మార్కులు మారెళ్ళ భావన సాయి, అదేవిధంగా బరూరి సుప్రజ 561 మార్కులతో అద్భుతమైనటువంటి ప్రతిభ సాధించారు కేవలం 9 మంది విద్యార్థుల్లోనే. అదేవిధంగా 22-23 సంవత్సరంలో
8 మంది మాత్రమే మా పాఠశాల నుంచి పరీక్షకు హాజరయ్యారు. వారిలో కూడాను 568, 565, అలాగే 8 మందిలో 5 మంది విద్యార్థులు 500 పైచిలకు మార్కులు తెచ్చుకున్నారు. కాబట్టి ఇంకా ఇంతకంటే మీకు నిదర్శనం ఏముంది? ఇక్కడ మాత్రం ఒక అద్భుతమైన విషయం మీకు చెప్పాలి. ఎవరైతే 21-22 సంవత్సరంలో మార్కులు సాధించారో మీరందరూ కూడా ఈ చిన్న పాఠశాల నుంచి వెళ్ళినటువంటి ఆ 2 పిల్లలు కాలేజీలో 460 మార్కులు 470 తీసుకొచ్చారు. దీనికి మీరేం చెప్తారు సమాధానం? ఇక్కడ ఈ పాఠశాలలో చదివిన పిల్లలు 464 మార్కులు తెచ్చారు 470కి. మరి పెద్ద పెద్ద స్కూల్ నుంచి వచ్చినటువంటి పిల్లలందరూ ఉన్నటువంటి పెద్ద కళాశాలలో నా పిల్లలు మాత్రమే ఎలా తీసుకొచ్చారు? దాన్ని నేను గర్వంగా చెప్పుకోగలను. ఎందుకంటే ఈ పిల్లలే నా దగ్గర చిన్నప్పటి నుంచి నా దగ్గర చదివారు. ఎవరైతే చిన్న క్లాస్ నుంచి నా దగ్గర చదివారో ఆ పిల్లలు అద్భుతంగా రాణిస్తున్నారు. ఇంకా కొంతమందికి ఒక ఫీలింగ్ ఉంది, 5th క్లాస్ అయ్యే వరకు ప్రసాద్ సార్ దగ్గర ఇస్తే మంచి ఫౌండేషన్ ఉంటుంది, మనం పెద్ద స్కూల్ తీసుకెళ్ళొచ్చు అని తీసుకెళ్తున్నారు. అక్కడికి వెళ్ళిన 6th క్లాస్ కానీ 7th క్లాస్ కానీ నా పిల్లలే అక్కడ టాప్ 3, టాప్ 2లే ఉంటున్నారు. మరి ఇంకెందుకంటే నాకు గర్వించదగ్గ విషయం ఏముంటుంది? ఇప్పుడు ఆ 2 పిల్లలే కాదు, 464, 461, 457 మార్కులు గోగినే సాయి చరణ్ తేజ్, మనం బుజ్జి అంటాం వాళ్ళ అబ్బాయి. మరి ఈయన ముగ్గురు ఇంత అద్భుతమైన మార్క్స్ ఎలా తీసుకొచ్చారు? నా స్కూల్లో చదివినటువంటి పిల్లలే, చిన్న స్కూల్ మీ ఫీలింగ్లో. కాబట్టి దయచేసి ఒక విషయం అర్థం చేసుకోండి, స్కూలు చిన్నదా పెద్దదా కాదు, మన పిల్లలకి ఎక్కడైతే కేరింగ్ ఉంటుందో ఆ పాఠశాల మనకు కావాలి. అయితే ఇంతటి విజయాన్ని నేను సాధించడానికి, మా పిల్లలు సాధించడానికి గొప్పగా కృషి చేసినటువంటి మా ఉపాధ్యాయులు వాళ్ళు ఎలా చూస్తారు తెలుసా? వాళ్ళ పిల్లల కంటే కూడాను చాలా అద్భుతంగా చూస్తారు, మళ్ళీ పిల్లల్ని వెంటనే దగ్గర తీస్తారు. ఎలా అంటే మా పాఠశాలకు వచ్చే పిల్లలు, ఏడ్చే పిల్లలు మీరు ఎవరైనా చూసారా? నర్సరీ పిల్లలు కూడా 2-3 సార్లు ఏడుస్తారు, తర్వాత స్కూల్ లాగా రారు, ఇంటికి వస్తున్నట్టుగా వస్తారు. సో ఇదంతా మా టీచర్ల యొక్క గొప్పతనమే. ఇంత గొప్పటువంటి టీచర్లు నాకు ఉండటము నా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ 10 సంవత్సరాల్లో నేను మంచి ఎడ్యుకేషన్ ఇస్తున్నాను. 10 సంవత్సరాలు పూర్తయినందుకు ఈ ప్రాంతంలో చాలామంది పిల్లలకు, అంటే డల్ స్టూడెంట్స్ని అద్భుతమైనటువంటి పిల్లలుగా నేను తీర్చిదిద్దున్నందుకు నేను ఎంతగానో గర్విస్తున్నాను. కాబట్టి ఇంకా మీరందరూ సహకారం అందించి మీరు ఇదే విధమైనటువంటి తోడ్పాటు అందిస్తే భవిష్యత్తులో ఇంకా అద్భుతమైన మార్కులు తీసుకొస్తానని నేను మనసావాచ కోరుకుంటున్నాను. కాబట్టి తల్లిదండ్రులందరూ అర్థం చేసుకొని మా ఉపాధ్యాయులకు అదేవిధంగా మాకు సహకరించి ఇంకా మీ పిల్లలకు మంచి భవిష్యత్తు బాటేయడానికి మాకు సహకరించవలసిందిగా కోరుచున్నాను. అదేవిధంగా మీరు ఎక్కడో ఉన్నటువంటి సుదూర ప్రాంతాలకు వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు. నా దగ్గర నామమాత్రం ఫీజుతోటే నేను అద్భుతమైనటువంటి విద్యను అందిస్తున్నాను, ఇలాగ అందిస్తూనే ఉంటాను. కాబట్టి ఈ అవకాశం ఇచ్చినటువంటి నా యొక్క విద్యార్థులకు, యాజమాన్య వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఒంగోలు నలంద విద్యానికేతన్ కమ్మపాలెంలో 8th యానివర్సరీ జరుపుకుంటున్నామండి మేము. నేను అలా నలంద విద్యానికేతన్ స్కూల్లో హెడ్ మాస్టర్గా వర్క్ చేస్తున్నాను. సో మా మెయిన్ ఎయిమ్ ఏంటంటే మిడిల్ క్లాస్ స్టూడెంట్స్కి కూడా కార్పొరేట్ లెవెల్ ఎడ్యుకేషన్ అందించడమే మా మెయిన్ ధ్యేయం. సో దానికోసం మేము చాలా ట్రైన్ టీచర్స్ని, అలాగే బుక్స్ని, అలాగే పేరెంట్స్తో కమ్యూనికేషన్ కానీ, పేరెంట్స్ మీటింగ్ కండక్ట్ చేసి స్టూడెంట్స్ గురించి వాళ్ళ గురించి అప్డేట్ ఇవ్వడం కానివ్వండి, ఇంకా మార్క్స్ ఎలా ఇంప్రూవ్ చేయడం వాటి గురించి కానివ్వండి, ఇంకా అలాగే ఈవినింగ్ స్టడీ అవర్స్ కండక్ట్ చేయడం, ఇలాంటివన్నీ చేసి స్టూడెంట్స్లో ఎడ్యుకేషన్ అనేది, లెర్నింగ్ అనేది ప్రాసెస్ ఈజీగా ఉండేలా చేయడానికి మేము కృషి చేస్తున్నాము. అదేవిధంగా 8 years నుంచి మేము 2016లో ఈ పాఠశాల ప్రారంభించామండి. 2016 నుంచి ఇప్పటి వరకు ఈ ఏరియాలో టాప్గా ఉన్నాము. సో ఇంకెప్పటికి కూడా ఇలాగే టాప్గా ఉంటామని కోరుకుంటున్నాను. దీని అందరికీ కారణం మాకు సపోర్ట్ చేసిన తల్లిదండ్రులు,
అలాగే మాతో వర్క్ చేస్తున్న టీచర్స్ వారందరి సహకారంతోనే మేము ఈ స్టేజ్లో ఉన్నామని ధన్యవాదాలు. స్వచ్ఛమైన అక్షత నువ్వు బిడ్డ కవాలా